నిన్న మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలు, చిరంజీవి గారికి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవం ఇవ్వలేదని, వారిని అవమానపరిచామని, ఇలా రకరకాలుగా ఎన్నికల్లో కూడా దాన్ని వారి కుటుంబ సభ్యులు కూడా వాడుకున్నారు. కానీ చివరికి వాస్తవం ఏంటనేటువంటిది చిరంజీవి గారి మాటల్లో నిన్న వారి పత్రికా ప్రకటన ద్వారా రాష్ట్ర ప్రజలందరూ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చిరంజీవి గారి అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి తప్పుడు ప్రచారానికి సమాధానం చిరంజీవి గారి తాలూకా ప్రెస్ మీట్ ద్వారా, ఆయన ప్రెస్ నోట్ ద్వారా వచ్చింది. మాకు ఎవరిని అవమానపరచాల్సినటువంటి అవసరమో లేదా పిలిచి అగౌరవపరచాల్సినటువంటి అవసరమో మా పార్టీకి కానీ మా నాయకుడు కానీ అంతకన్నా లేదు. ఎవరైతే ఆ గౌరవాన్ని పొందారో, ఎవరైతే ఆ స్వాగతాన్ని సాధారణంగా స్వీకరించారో వారే చెప్పారు. చివరికి బాలకృష్ణ లాంటి వ్యక్తి వారి సినిమా కోసం అడిగితే కేవలం ఫోన్లో వారికి అడిగినటువంటి ఆయన రిక్వైర్మెంట్ని ఆ రోజు మా ప్రభుత్వం వారికి కావాల్సినటువంటి విధంగా చేసి పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ పని చేయించుకొని వాడుకొని ఈరోజు నీకు నోటుకు వచ్చినటువంటి మాటలు మాట్లాడడం వల్ల మా తాలూకా ఇమేజో మా తాలూకా గౌరవం తగ్గిపోద్ది అనుకుంటే నీ అమాయకత్వం. తాగి ఏది పడితే అది మాట్లాడితేనో, నోటుకు వచ్చినటువంటి మాటలు చిరంజీవి గారిని అంటేనో, ఏకవచనంతో చిరంజీవి గారిని సంబోధిస్తేనో ఆయన స్థాయికి మనం వెళ్ళిపోతామని అనుకుంటే నీ అమాయకత్వం.